ఇది జోక్గా ఉంది, ఎందుకంటే నేను భయపడతాం అనేది నా జీవితంలో లేదు. మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు నా మీద బ్లాక్ మార్క్ లేదు, నాకు వైట్ పేపర్ అని కూడా చెప్తున్నారు. మరి ఇదే పెమ్మసాని 2,000 కోట్ల రూపాయల అవినీతి ఛార్జ్షీట్ కిలారి రోసే మీద ఉంది, ఈయన నాయకత్వం రేపటి ప్రజలు ఎంచుకునేది అని కూడా అంటున్నారు. స్క్రిప్ట్ రీడింగ్ చదువుతా ఉన్నాడు. మీరు ఇక్కడ ఎంపీగా అంటే రావాలనుకుంటున్నారు, మీకంటూ కొన్ని టార్గెట్స్ ఉంటాయి కదా. ఎస్, ఇక్కడ గుంటూరు ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంతంలో ఏదైతే నేను ఇదే 10 సంవత్సరాల నుంచి చేసిన పాత ఎంపీని అణగదొక్కడానికి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి తన బిజినెస్ మీద దెబ్బ కొట్టడం వలన ఇంతవరకు ఎక్కడ ₹1 అవినీతి చేయని గల్లా జయదేవ్ పక్కకి వెళ్ళిపోవడానికి కూడా సైలెంట్గా ఉండడానికి కూడా కారణం ఇదే అని పెమ్మసాని గారు కూడా అంటున్నారు. నేను రేపు ఎంపీ అయితే 6 స్కూళ్ళ వరకు నేను నా సొంత నిధులతో చేస్తాను. నేను సొంత డబ్బులు పెట్టి 6 స్కూల్స్ కట్టి ఉచితంగా ఇస్తాడా విద్య చెప్పమనండి. ఉచితంగా 6 స్కూల్స్ కట్టి ఉచితంగా విద్యను ఇవ్వమనండి. ఇప్పుడున్న గుంటూరు పార్లమెంట్లోనే 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు మీకు సహకరిస్తున్నారా? ఎస్. మరి ఇదే గుంటూరు పార్లమెంట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంగళగిరిలో పోటీ చేయడానికి 50,000 మెజారిటీ తీసారి, గెలవడం ఖాయమని కూడా చాలా మంది ఛాలెంజ్ చేస్తున్నారు. మరి దాన్ని కూడా మీరు ఏదైనా ఛాలెంజ్గా సవాల్గా తీసుకుంటున్నారు? ముందు గెలవమనండి, చూద్దాం. పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వాస్తవాలు మాట్లాడాలి, స్క్రిప్ట్ రైటింగ్ మానుకోవాలి, డబ్బులు ఉంటే సరిపోదు. లేదు. ఓకే, ఈ 2024లో ఈ ఎలక్షన్కి మీరు అందరూ అయితే యుద్ధానికి అయితే సిద్ధం అనేది అడుగుతున్నారు. ఎస్, మేము సంసిద్ధంగా ఉన్నాం.